సిద్దిపేట జిల్లాను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేట ప్రజల 4 దశాబ్దాల కల సిద్దిపేట జిల్లాను కేసీఆర్ సాకారం చేశారని, ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు జిల్లా ఏర్పాటు ద్వారా పరిష్కారం అయ్యాయని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సంకుచిత స్వభావం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన మంచి పనులను చెరిపి వేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జిల్లాను రద్దు చేయడం కోసం ప్రయత్నిస్తుండటం దారుణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోందని కూడా హెచ్చరిస్తున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి రంగచారి ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాను తొలగించి వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమించి కేసీఆర్ చొరవతో 2016 సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను సాధించుకున్నటువంటి ప్రజలు ఇవాళ మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను తొలగించి వేయడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి మళ్లీ ఒక్కసారి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి సిద్దిపేట ఒక సమావేశంలో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు, సిద్దిపేట జిల్లాను గనక తొలగించి వేస్తే మరోసారి ఆందోళన తప్పదని చెప్పి ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాను కాపాడుకోవడం కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి ఆయన చాలా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తూ కార్యాచరణకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఆ నేపథ్యంలోనే మిగతా సంఘాలు కూడా, సంఘాలు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, వాళ్ళంతా కూడా సిద్దిపేట జిల్లాను కాపాడుకోవడం కోసం మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ చర్యను వ్యతిరేకిస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళ అభిప్రాయం ఏమిటో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాధాకృష్ణ శర్మ గారు, సిద్దిపేట జిల్లా అనేది ఒక చారిత్రక నేపథ్యం నుంచి ఏర్పడినటువంటి జిల్లా. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా అనేక ఆందోళన పడి ఇబ్బందులు పడి సిద్దిపేట జిల్లాను సాధించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఈ జిల్లాని తీసివేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా మీరేమనుకుంటున్నారు? సిద్దిపేట జిల్లా కావాలనేటువంటి కోరిక ఈ ప్రాంత వాసులకు ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి కోరిక. ఇది గతంలో మాకు మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి సంగారెడ్డి సుదూర ప్రాంతంలో ఉండేది, దాదాపు 150 కిలోమీటర్లు. మాకు రాష్ట్ర రాజధాని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే మా జిల్లా కేంద్రం ఆనాడు 150 కిలోమీటర్లు ఉండేది. ఎన్నో ఇబ్బందులు పడేటోళ్ళం ఆనాడు. అయితే ముఖ్యంగా గత 50 సంవత్సరాల క్రితం నుంచే సిద్దిపేట జిల్లా కావాలనేటువంటి కోరిక ఈ ప్రాంతవాసులలో ఉంది. మరి ఆనాడే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఈనాటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు వారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సిద్దిపేట మీదుగా కరీంనగర్ వెళ్తున్నటువంటి సందర్భంలో 1983లోనే సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో వారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఉన్నటువంటి ఆ బలమైనటువంటి వాంఛను సాకారం చేసుకోవటానికి వివిధ సందర్భాలలో కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆయన రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి సిద్దిపేట, మంచిర్యాల, తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాలు ఏర్పడతాయని చెప్పి ఆనాటి నుంచే ఒక ప్రచారం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా కళ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మా తెలంగాణ సిద్దిపేట బిడ్డ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా సిద్దిపేట జిల్లా కేంద్రం అనేది మా కళ నెరవేరుతున్నటువంటి వాంఛ ఈ ప్రాంత ప్రజలలో ఉంది. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు పరిపాలనా వికేంద్రీకరణ పేరిట మరి ప్రజల వద్దకు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్లాలి, ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనేటువంటి ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆనాడు సిద్దిపేట జిల్లాను 2016లో ఏర్పాటు
ఏర్పడ్డ తర్వాత అదివరకు ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి సౌకర్యాల కంటే భిన్నంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్లను నిర్మాణం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఈనాడు ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ సిద్దిపేట జిల్లా రద్దు కోసం ఎటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ కేంద్రమైనటువంటి సిద్దిపేట ఈ జిల్లాను కాపాడుకోవటానికి ఎంతటి త్యాగానికైనా ఎటువంటి పోరుకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా అనేది చిరకాల వాంఛ. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు చాలామంది సిద్దిపేట జిల్లా ఉండాలని చెప్పి ఉద్యమించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా సిద్దిపేట నుంచి సంగారెడ్డికి వెళ్ళాలంటే అనేకమైన ఇబ్బందులు పడ్డారు. 150 కిలోమీటర్లు ఉన్న సంగారెడ్డికి పోవాలంటే ఉదయం 5 గంటలకు లేచి చాలా అక్కడ పోయిన తర్వాత కూడా అధికారులు కూడా అందుబాటులో లేక అనేకమైన ఇబ్బందులు పడడం జరిగింది. కనుక అక్కడ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ జిల్లాను కనుక తొలగించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము బుద్ధి చెప్తామని చెప్పి వారికి హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట నుంచి ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డికి పోవాలంటే 150 కిలోమీటర్లు ఉండే తెలంగాణ రాకముందుకు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్, హరీష్ రావు గారి కృషి వల్ల సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చేసినట్టుంటే సిద్దిపేట జిల్లాలనే కాదు సిద్దిపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తిరగకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా అనేది ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఏదైతే 6 దశాబ్దాల కాలం ఉందో, ఈ సిద్దిపేట జిల్లా అనేది 3 దశాబ్దాల కాల. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే 2016లో ఏ చేతితోని జిల్లా కావాలని అప్పటి ముఖ్యమంత్రికి కేసీఆర్ ఇచ్చిండో తనే స్వయంగా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో 2016లో ఈ జిల్లాను ప్రకటించి ఈ దశాబ్ద కాలంగా పురోగమిస్తున్నటువంటి ఈ సిద్దిపేట జిల్లాను, ఈ జిల్లా ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా సింపుల్. ఇక్కడ సిద్దిపేట ప్రజలు చాలా మంచోళ్ళు, సున్నితంగా ఉంటారు. మనోభావాల పట్ల, అదే రకంగా ఇక్కడ ఆశలు ఆకాంక్షల పట్ల ఎవరైనా ఎదురొస్తే మాత్రం అంతే తీవ్రంగా ఉద్యమం చేసే డిఎన్ఏ సిద్దిపేట జిల్లాలో ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరగాలి. మేము దూద్ మాంగేతో ఖీర్ దేంగే, అగర్ సిద్దిపేట జిల్లా నికాలేతో చీర్ దేంగే, పాలడిగితే పాయసం ఇచ్చే ఈ జిల్లా. కానీ సిద్దిపేట జిల్లా ఉనికిని ప్రశ్నిస్తే మాత్రం చీరేస్తాం అనే నినాదంతో మేము ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ విషయంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం నిరసించాలి. సిద్దిపేట ప్రాంతం అనేది ఉద్యమాల గడ్డ. ఇది మొదటి నుంచి కూడా కవులకు, కళాకారులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, విద్యార్థులు ఎంతోమంది ఇక్కడి నుంచి మరి ఎన్నో పోరాటాలు చేసి ఈ ముఖ్యంగా వ్యాపార వాణిజ్య కేంద్రం సిద్దిపేట ఎన్నో దశాబ్దాల కళ నెరవేర్చే దిశగా ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వెంటనే మరి 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసి అందులో మొదటి ప్రాధాన్యతగా సిద్దిపేట జిల్లాలు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాను కూడా ఏదో విధంగా రద్దు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎంత త్యాగానికైనా, ఎన్ని పోరాటాలకైనా సిద్ధపడి ఈ జిల్లాను దక్కించుకుంటాం. అవసరమైతే ప్రాణాలు అడ్డుపెట్టైనా కానీ సిద్దిపేట జిల్లాను రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పుట్టగతులు లేకుండా పోతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మనకిక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చెప్తున్న విషయం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తక్షణమే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ ఆలోచనను చేస్తే మాత్రం విరమించుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఒక మహోద్యమం మళ్ళీ ఒకసారి సిద్దిపేట నుంచి ప్రారంభం కావడం అనేది తథ్యమని చెప్తూ ఉన్నారు. ఈ ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన తుగ్లక్ చర్యలను మానుకొని సిద్దిపేట ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షగా ఏర్పడినటువంటి సిద్దిపేట జిల్లాను కొనసాగించాలని, లేని పక్షంలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.